కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా దగ్గర మాకు శుద్ధులు నేర్పుతున్నారు. మాకు రాజకీయాల్లో ఆ భాష ఆ మాటలు చూస్తుంటే ఏ రకంగా ఉన్నాయో. నడవడికలు మాకు నేర్పుతున్నారు. గుడివిందకంత మచ్చలాగా ఉంది వాళ్ళ తాలూకు తత్వాలు చూస్తుంటే. వాళ్ళ చరిత్రలోనూ వాళ్ళ తాలూకా కార్యక్రమాలను వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళ ఊరిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రికి ఎంటైటిల్ కాదా అవునా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆక్షన్కి ఎప్పుడైనా పెట్టామా? ముందుగా మీరు సమాచారం ఇచ్చినప్పుడు లేదు. అధికారం లేకపోయినా ఇవాళ డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తామంటే ఎక్కడైనా వెళ్ళడానికి ముందుగా సమాచారం ఇస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎక్కడైనా ఆంక్ష పెట్టామా? చెప్పనండి. ఎప్పుడైనా జరిగిందా? ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎవరి సొత్తో కాదు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతి రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారమే ఆ రాజ్యాంగ ప్రకారమే ఎవరైనా సరే ప్రవర్తిస్తాం. మీ దయాదాక్షిణ్యాలు మీ తాలూకా మాకు అక్కర్లే. మీ సానుభూతులు మాకు అక్కర్లే. మీ సలహా సూచనలు మాకు అక్కర్లే. మాకు తెలుసు చట్టాలు. ఏంటో ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకునేటే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని. ఆ వెహికల్ ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా. ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయ్కి నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా. ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చావు కదా. మరి దానికి రూప్ పార్టీ ఉండాలి కదా. మరి రూప్ పార్టీ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పనండి. అంటే నువ్వు భద్రత ఇవ్వలేదని అర్థం. మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ? ఎందుకు మరి ఇంకో వెహికల్ అని చెప్పింది మీ ఎస్పీ ఆయన మాటల్లో చెప్పాడు. ఇంకో చూమడతాను వినండి. ఆయన ఎస్పీ తాలూకా మొదటి రోజు ఏం చెప్పాడో, తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఏం చెప్పాడో స్వయాన్న మీ అందరికీ చూమడతాను వినండి. ఇగో పల్నాడు ఎస్పీ పెడతా. ముందు బొమ్మ చూడండి. ఎస్పీ గారి ముఖం చూడండి. ఇగో మళ్ళీ చూపెడతామండి. మళ్ళీ పెడతాం. సారీ. 001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య. మన ఎక్స్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. ఫస్ట్ 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎక్స్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం,
దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కారులో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు చెప్పింది ఎస్పీ గారా మాట్లాడింది, లేదు ఒక టౌన్కున్న సబ్ ఇన్స్పెక్టరా, లేదు ఒక కానిస్టేబుల్? చెప్పండి. అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది? మరి ఏ రకంగా ఆ వెహికల్ తాలూకా డ్రైవర్ని, ఆ ఓనర్ని పిలిచి ఏ రకంగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి స్టేషన్ పేరు ఇచ్చి పంపించారు? ఇది వాస్తవం కాదు. ఇవన్నీ నేను చెప్తున్న అబద్ధమా? మేము నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా? ఎస్పీ గారి మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా? చెప్పండి. ఏంటిది? దేనికోసం? ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన వెంటనే రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసింది. వెంటనే అక్కడ ఉన్న మా కార్యకర్తలను వచ్చి వాళ్ళ ఇంటికి పంపించి, హాస్పిటల్కి పంపించి వాళ్ళని మంచి చెట్లు చూడమని చెప్పి 10 లక్షల రూపాయలు ఎస్కేఎస్ఏ కూడా వాళ్ళకి వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించి చేయడం జరిగింది. ఇది మానవత. ఏ ఒక్కరైనా సరే మానవతది. చూసి అయ్యో పడిపోయారంటే ఆయన ఆసుపత్రి తీసుకెళ్ళని చెప్పడం ఆ ధర్మం కాదా? ఇది వచ్చి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మంత్రులు, లేకపోతే ఈటీవీ, లేకపోతే ఏబిఎన్, లేకపోతే TV5 చెప్పాలా మాకు? మాకు తెలీదా? ఏంటిది? చూడండి, మీరు ఆ భద్రత ఉంటే ఈ ఫోటోలు తీయవచ్చు. మనం భద్రత ఇచ్చామంటారు. ఎక్కడ భద్రత ఉందో చూడండి ఈ ఫోటోల్లో. చూడండి ఈ ఫోటోల్లో. మీ బాధ్యత కాదా? పోనీ ఏమైనా మొబిలైజేషన్ పెట్టుకొని లారీలు మీలాగా వచ్చి ఏదో మొన్న చంద్రబాబు నాయుడు మీటింగ్లు జరుగుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళ మంత్రులు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టు మొబిలైజేషన్